నమస్తే, వెల్కమ్ టు ఎంపీసీ మీడియా. సో మన రాష్ట్రంలో సుమారు వాలంటీర్లు 3 లక్షల మంది ఉన్నారు. 3 లక్షల మంది వాలంటీర్లకి ఈరోజు హైకోర్టులో ఉన్నం శ్రావణ్ కుమార్ అడ్వకేట్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ వాలంటీర్ పోస్టులు కేటాయించలేదు. నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లేదా గ్రామ పంచాయతీలు ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు చెప్తారు కదా, వీళ్ళు పక్కా మా పార్టీ నాయకులు, మా పార్టీ కార్యకర్తలు, వీళ్ళకే వాలంటీర్ పోస్ట్ ఇవ్వండి అని చెప్పి స్పెషల్గా ఎవరైతే వైసీపీకి 2019లో ఓటేశారో వాళ్ళకి మాత్రమే ఈ వాలంటీర్ పోస్టులు ఇచ్చారనమాట, ఎక్కువగా చూస్తే. సో ఇప్పుడు అడ్వకేట్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అసలు వాలంటీర్లని ఎక్కువ మంది నియమించారు, 3 లక్షల మందిని. 3 లక్షల్లో కూడా 1,00,000 మంది పైగా రిజైన్ చేసి మొన్న ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు. ఈ 3 లక్షల మంది పక్క వాలంటీర్లు ఏం చేశారంటే, సో వైసీపీ గవర్నమెంట్ 2019లో రావడం వాలంటీర్లను వ్యవస్థ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 3 లక్షల మంది వాలంటీర్లు పక్కా జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పనిచేశారు. ఓవరాల్గా చూస్తే ఒక గ్రామంలో ఏ వ్యక్తి అయినా సరే ఇంట్లోంచి బయటికి వెళ్తే వితిన్ 24 అవర్స్ ఎంక్వైరీ చేశారు వాళ్ళు. ఆ వ్యక్తి ఎక్కడ పోతున్నాడో 24 అవర్స్ ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ బయటికి పంపించేవాళ్ళు వీళ్ళు. చాలా అంటే చాలా ఘోరంగా ఆ 5 years వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. సో ఇప్పుడు ఈ 3 లక్షల మంది వాలంటీర్కి భారీ షాక్ అనమాట. ఎవరు ఊహించిన విధంగా భారీ షాక్ తగిలింది ఈరోజు. అసలు మన వాలంటీర్లు ఎవరైనా డ్యూటీ సక్రమంగా చేశారా అంటే 50%, 100లో 50% బాగా చేశారు. టైం టు టైం ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇవ్వడం, పేదవారికైనా పెద్ద పెద్ద వయసులో పెద్దవాళ్ళకి పింఛన్ తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇంటికి. మిగతా వాలంటీర్లు అంటవా వాళ్ళ ఇష్టం, డ్యూటీ కొంతమంది బాగా చేశారు, కొంతమంది సరి చేయాల. సో ఆ బాగా చేయని వాళ్ళ గురించి వద్దు. ఇప్పుడు ఎవరైతే బాగా చేశారో వాళ్ళు డ్యూటీకి రిజైన్ చేయకుండా ఉన్నారో వాళ్ళు మినిస్టర్ దగ్గరికి వెళ్తున్నారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారు, మమ్మల్ని మళ్ళీ పోస్టులో కొనసాగించండి, మేము ఇదే జాబ్ మీద ఆధారపడున్నాం, మాకు ఇప్పుడు ఈ జాబ్ లేకపోతే మేము బతకలేం అని చాలామంది ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారు, మంత్రుల దగ్గరికి వెళ్తున్నారు. కానీ వీళ్ళకి నేను చెప్తున్నా మన వీడియో ద్వారా, సో మన ఛానల్ ద్వారా వాళ్ళకి ఇచ్చే కౌంటర్ ఏంటంటే, వాళ్ళకు మీరు ఏ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా మీకు వేస్ట్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు న్యాయం జరగదు. మీరు వెళ్ళి కూడా వేస్ట్. వాళ్ళ ఫోన్లు చేసి మెసేజ్ చేసి వాళ్ళని బతినాడుకోవడం తప్ప ఓన్లీ మీ టైం వేస్ట్. అది మీకు అక్కడ న్యాయం జరగదు. వెళ్ళినా కూడా అక్కడ వేస్ట్. సో మీకు ఒక ముద్ర పడిపోయింది. మీరు ఒక వాలంటీర్ వ్యవస్థ అని మీకు ఒక పేరు పెట్టారు కదా, మీ డ్యూటీ కూడా వాలంటీర్ వ్యవస్థ అనుకోండి. సో మీరు వాలంటీర్ వ్యవస్థ అని మీరు అనుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొన్న 24 జరిగిన ఎన్నికల్లో కూటమికి ఎవరైతే ఓటేశారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వాలంటీర్గా ఎవరు చూడరు కూడా. ఎందుకంటే మీరు వాలంటీర్ కాదు, వైసీపీ కార్యకర్తలు. మీరు 100% వైసీపీ కార్యకర్తలు. అందుకని ఇప్పుడు కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మిమ్మల్ని పట్టించుకోదు కూడా. మీరు అక్కడికి వెళ్ళినా కూడా మిమ్మల్ని దగ్గరికి కూడా రాణించదు కూటమి. సో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంటుంది ఇప్పుడు అన్ని విషయాల్లో కూడా. చూస్తే వితిన్ సెకండ్లో సోషల్ మీడియా బాగా 24 hours యాక్టివ్గా ఉంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళినా ఓకే మేము న్యాయం చేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్తారు, కానీ మీకు న్యాయం జరగదు. చాలామంది వాలంటీర్లు మొన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళ జాబ్కి రిజైన్ చేసి వైసీపీని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం చేయాలి అన్న పక్క ప్లాన్తో మళ్ళీ రాజకీయ రంగంలో దిగారు వాళ్ళు. సో ఓవరాల్గా చూస్తే ఎవరైతే రిజైన్ చేయలేదో వాళ్ళు కూడా నష్టపోయారు. ఇప్పుడు ఏ వాలంటీర్ అయితే రిజైన్ చేసి మొన్న ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు ఎవరు ముందుకు రావట్లా. జిల్లాల వారీగా కొంతమంది ముందుకు వస్తున్నారు, వచ్చి ఆ రోజు ఎమ్మెల్యే వల్ల మేము రిజైన్ చేసాం, మన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసాం, సో మా తప్పు అయిపోయింది, మళ్ళీ మమ్మల్ని విధుల్లోకి తీసుకోండి అని ముందుకు వస్తున్నారు.
ఎవరైతే రిజైన్ చేయకుండా ఉన్నారో మళ్ళీ వాళ్ళు అసలు ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయాలి పాపం. నేను కొంతమంది చూసాను మా నియోజకవర్గాల్లో ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళ మట్టికి ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు ముందుకు రావట్లా. మా జాబ్ ఉంచండి అనట్లేదు, తీసేయండి అనట్లేదు. సో అది ఒక విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంటు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్న టాక్ ఏంటంటే ఇప్పుడున్న వాలంటీర్లు 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అయినాక నియమించిన వాలంటీర్లు అందరూ మినిమం క్వాలిఫికేషన్ తక్కువ, చాలా అంటే చాలా తక్కువ క్వాలిఫికేషన్. ఇంటర్మీడియట్ ఉన్నారు, 10th వాళ్ళు ఉన్నారు, డిగ్రీ వాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే 10th ఇంటర్మీడియట్ వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారు. ఓవరాల్గా 90% నాకు తెలిసి 10th వాళ్ళే ఎక్కువ ఉన్నారు, 10th క్లాస్ స్టూడెంట్లే. సో వీళ్ళందరూ స్టడీ ఆపేసి ఇంకా పూర్తిగా ఈ వాలంటీర్ వ్యవస్థలో జాయిన్ అయిపోయారు. కానీ ఇప్పుడు మన రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతుంది, అసలు వాలంటీర్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, డిగ్రీ ఉండాలా, ఇంటర్ ఉండాలి, 10th ఉండాలా. సో బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే వాలంటీర్కి మినిమం డిగ్రీ ఉండాలి. ఇప్పుడు మినిమం డిగ్రీ ఉంటేనే వాళ్ళు వాలంటీర్ జాబ్కి అర్హులు. సో గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 ఏళ్ళకి ఒక వాలంటీర్, 5,000 శాలరీ నెలకి. ఇప్పుడు ఇంకా మొన్న క్యాబినెట్ జరిగింది, బాబు గారు ఇంకా ఏం అనౌన్స్మెంట్ చేయాల. అసలు వాలంటీర్ గురించి చర్చ కూడా రాలడ, వాలంటీర్ గురించి కనీసం చర్చ కూడా జరగల. అంటే వాలంటీర్ వ్యవస్థ వల్ల మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి భారీ షాక్. అది వాలంటీర్ ఓవర్ యాక్షన్ చూసి ప్రజలు మార్పు కోరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ మీద మంచి అభిప్రాయంతో పెత్తనం మొత్తం ఎమ్మెల్యేలు పట్టికుండా వాలంటీర్ పట్టించాడు. అదే వాలంటీర్లు మన రాష్ట్రాన్ని బస్టు పట్టించారు. రాష్ట్రాన్ని బస్టు పట్టించింది కాక ఒక సీఎంను కూడా ఓడించే పొజిషన్కి వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి వాలంటీర్ పోస్ట్ ఎవరైనా చేయాలంటే వాళ్ళకి మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఒక గ్రామం మొత్తం చూసుకోవాలి, పంచాయతీ వాళ్ళే మండల స్థాయిలో కూడా ఏడో విలేజ్లో ఉన్న కంప్లైంట్ అన్నీ తీసుకొని పోవాలి. సో 150,000కి ఒక వాలంటీర్. ఇప్పుడు వస్తున్న వార్తలు కానీ చూస్తే మన దగ్గర ఉన్న అప్డేట్ ఏంటంటే 150,000కి ఒక వాలంటీర్ ఉండాలి, క్వాలిఫికేషన్ డిగ్రీ ఉండాలి. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు పూర్తిగా పక్కన పెట్టేస్తారు. పక్కన పెట్టేసింది కాక వాళ్ళు అసలు విధుల్లోకి రానిరు. ఇంకా అలాగే ఎవరైతే రిజైన్ చేశారో రిజైన్ చేసిన వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోవాలి. ఎవరైతే వాలంటీర్ వ్యవస్థకి రిజైన్ చేయకుండా అలాగే వాళ్ళ పోస్టులో కొనసాగుతున్నారో వాళ్ళు కూడా పక్క వెళ్ళిపోవాలి. మీరు మంత్రుల దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా వేస్ట్, మీ టైం వేస్ట్ తప్ప మీకు ఫలితం ఉండదు. సో ఇప్పుడైతే ప్రజెంట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి, వాలంటీర్ వ్యవస్థ వాళ్ళే జాయిన్ అవుతారు, జాబ్లో తీసుకుంటారు వాళ్ళని. 150,000కి ఒక వాలంటీర్. అలా కూడా చూస్తే అసలు మన రాష్ట్రంలో వాలంటీర్లు అవసరమా? కూటమి నుంచి వస్తున్న కొన్ని సందేశాలకి అసలు మనకు వాలంటీర్ అవసరమా? వాలంటీర్ ఎందుకు? సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, సచివాలయ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ చేత నెల గ్రామానికి వచ్చి సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తే అయిపోద్ది, అసలు వాలంటీర్ అవసరం లేదు అని చెప్పి ఇది కూడా ఒక చర్చ జరుగుతుంది ప్రజెంట్. ఇప్పుడైతే ప్రజెంట్ హైకోర్టులో అడ్వకేట్ శ్రావణ్ కుమార్ అయితే వేశారు, పిటిషన్ దాఖలు చేశారు. అసలు వాలంటీర్లు వద్దు, పూర్తిగా తొలగించండి. వాలంటీర్ ఏ జాబ్ అయినా సరే ఒక డిపార్ట్మెంటు నోటిఫికేషన్ వదిలినప్పుడు రిజర్వేషన్ వారీగా పోస్టులు ఇవ్వాలి. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థలో రిజర్వేషన్ అనేది అసలు లేదు. మండల స్థలాలు కానీ గ్రామంలో కానీ నాయకులు చెప్పిన వాళ్ళకే ఈ వాలంటీర్ పోస్టులు ఇచ్చారు. అందుకని చెప్పి ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దు, తొలగించండి పూర్తిగా. మన రాష్ట్రంలో సుమారు 3 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు, 3 లక్షల మంది తొలగించండి అని చెప్పి ప్రజెంట్ ఇప్పుడు హైకోర్టులో చర్చ జరుగుతుంది. సో ఈరోజు అయితే హైకోర్టు అడ్వకేట్ శ్రావణ్ కుమార్ కోర్టులో పిటిషన్ వేశారు. నెక్స్ట్ మన గవర్నమెంట్ ఈ పిటిషన్ మీద ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. సో గవర్నమెంట్ స్పందించినాక మళ్ళీ మీకు అప్డేట్ అందిస్తా. థ్యాంక్ యూ.